చిరంజీవి గారు కొణిదెల శివశంకర వరప్రసాద్ ఆ వైబ్రేషన్ ఉంటుంది ఆ పేర్లోని. సో చిరంజీవి గారి గురించి తనికెళ్ళ భరణి గారిని అడిగితే ఏం చెప్తారు? చిరంజీవి ఒక స్వయం ప్రకటిత స్వయంభూ లాంటి వాడు అన్నమాట. అంటే ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చి తనను తాను ఒక స్థాయికి పెంచుకున్న వ్యక్తి. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ అనుభవించాడు. మా గురుగారు రాళ్లపల్లి గారు ఫస్ట్ టైం చిరంజీవి గారిని నాకు పరిచయం ఎక్కడ చేశారంటే, మా నాటక సమాజం ఉంది, శ్రీమురళీ కళానిలయం. త్యాగరాయ గాన సభకు వెళ్ళే దారిలో ఒక పాత ఇంట్లో షూటింగ్ జరుగుతోంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సినిమా చిరంజీవి గారి. అప్పుడే కొత్తగా వస్తున్నాడు ఆయన. సరే ఈయన కూడా యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి మమ్మల్ని నలుగురిని తీసుకెళ్ళాడు. అప్పుడు ఏమిటంటే ఒక సీన్ బహుశా మొత్తం స్నానం చేసి తడి టవల్ కట్టుకుని రూమ్లోంచి బయటకు వచ్చే ఏదో షాట్ జరుగుతుంది. మమ్మల్ని పరిచయం చేసినప్పుడు అది ఫస్ట్ టైం చిరంజీవి గారు. మీరు ఇండస్ట్రీలో మీ పాత్ర? నేను అప్పుడు మేము నాటకాలు ఇండస్ట్రీకి వెళ్ళలేదు. రాళ్లపల్లి గారు హైదరాబాద్ అంటే నాటకాల నుంచి ఇక్కడి నుంచి మేమే పంపించాను రాళ్లపల్లి గారిని. రాళ్లపల్లి గారు చిరంజీవి గారు చాలా కాంబినేషన్, వాళ్ళు చాలా మంచి మంచి కాంబినేషన్లో చాలా మంచి వేషాలు. విష్ణు శర్మ మన దాంట్లో, అలాగే కొన్ని చాలా మెమరబుల్ క్యారెక్టర్స్ని. అట్లాగా వాళ్ళిద్దరికి ఉన్న పరిచయం మేరకు మేము కూడా చూస్తామంటే పరిచయం చేసి. మీకు ఏమనిపించింది సార్ మొదటిసారి ఆ చిరంజీవి గారు? అంటే అప్పటి వరకు ఎన్టీఆర్ గారిని చూసి, కృష్ణ గారిని చూసి, నాగేశ్వరరావు గారిని చూసి, శోభన బాబు అప్పుడు పెద్ద కొత్త యాక్టర్ అంతే, అంత అప్పటికి మనకి పెద్ద. తర్వాత నేను చెన్నై వెళ్ళి నేను స్క్రిప్ట్స్ అవి రాస్తున్నప్పుడు క్రమంలో నన్ను మంత్రి గారి వియ్యంకుడు షూటింగ్ రెండోసారి నేను చిరంజీవి గారిని కలవడం. అప్పటికే ఆయన చాలా వృద్ధిలోకి వచ్చేసాడు. తర్వాత మేము కలిసి యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి, రాఘవేంద్రరావు గారి దగ్గర. అప్పటికి ఇంక చిరంజీవి గారు ఎక్కడో శిఖరాగ్రహణ ఉన్నాడు, పతాక స్థాయిలోనే ఉన్నాడు ఆయన. అయితే రాఘవేంద్రరావు గారు అప్పటికి శివ చాలా పెద్ద హిట్ అయిన క్రమంలో ఒక వేషానికి నన్ను ఆయన తీసుకున్నాడు. మేము ఊటీలో షూటింగ్. తర్వాత మాట్లాడడం జరిగింది. మీరు చెన్నై వెళ్ళిన తర్వాత చిరంజీవి గారిని కలిసారా? లేదు, ఇక్కడ కలడమేనండి ఇది. అంటే అంతకుముందు హలో ఏదో సభల్లో కలిసినా కూడా అది పెద్ద గణించదగ్గది కాదు. ఎక్కువ కాలం పర్సనల్గా ట్రావెల్ చేసింది. పర్టికులర్గా ఈ సినిమాకి జగదేక వీరుడు సుందరికి ఒక నెగిటివ్ క్యారెక్టర్స్, అమరీష్ పురి, ఆ గ్యాంగ్ అంతా, రామిరెడ్డి, నేను ఇంకా నలుగురు ఉంటాం. అది చెప్పి శ్రీదేవి, పైగా కాంబినేషన్ కూడా బ్రహ్మాండమైన కాంబినేషన్. సరే ఊటీలో అయితే నేను రచయితగా రాఘవేంద్రరావు గారికి పరిచయం కాబట్టి ఆ సినిమా జంధ్యాల సత్యానంద్ ఇద్దరు రాయాలి. జంధ్యాల గారికి ఒంట్లో బాగాలేని కారణంగా నన్ను తీసుకెళ్ళి నేను కొంత స్క్రిప్ట్ వర్క్ కూడా అక్కడ చేయాల్సి వచ్చింది. అందులో ఒక తమాషా అయిన సన్నివేశం ఏమిటంటే, ఆయన డబ్బులు పెడితే శ్రీదేవిను చిరంజీవి గారు ఇట్లా తిరుగుతుంటుంది, వస్తుంది రాదు అంటుంటాను. నేను కాలుతోటి మేనేజ్ చేస్తుంటాను. ఆ అమ్మాయి ఉంగరం పెట్టగానే ఇది ఇట్లా సీన్ అది అయిపోయింది. దాని తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే, ఫైట్. చిరంజీవి గారిని ఇలాగా ఒక టేబుల్కి ఇలాగా మేకులు అవి కొట్టేసి ఇలా నిలబడతారు. ఇలా వేసి అంటే అశక్తుని చేసి కొడుతుంటారు. కొడదామని ప్లాను. సో ఫైట్ మాస్టర్ వచ్చి అందరికీ డమ్మీ బ్యాట్లు ఇస్తారు. ఇది హాకీ బ్యాట్ డమ్మీ. నాకు కూడా ఒక డమ్మీ బ్యాట్ ఇచ్చారు. డమ్మీ బ్యాట్ అంటే పెద్ద దెబ్బ తగలదు, ఒకవేళ తగిలినా కూడా పెద్ద ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే ఇలా ఉన్నాడు కదా, కొడుతున్నప్పుడు తప్పించుకోవాలి ఆయన. అలా అయితే ఫస్ట్ రిహార్సల్లో ఇలా అన్నప్పుడు ఈ డమ్మీ బ్యాట్ విరిగిపోయింది. నాది ఓకే. ఆల్రెడీ ఫైటర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వెంటనే ఒక ఫైట్ అసిస్టెంట్ ఒరిజినల్ బ్యాట్ ఇచ్చేసాడు నాకు. మనమే పెద్ద ఫైట్స్ అవి చేస్తామే అంటే, ఇది నాకు ఒరిజినల్ ఇవ్వగానే నాకు దడ పట్టుకుంది. ఎందుకంటే ఒరిజినల్ది ఇప్పుడు కుట్టినప్పుడు ఆ దెబ్బ కనుక తగిలితే చాలా గట్టిగా తగులుతుంది. పైగా ఆయన ఆపుకోవడానికి కూడా వీలు లేకుండా చేతులన్నీ లాక్ చేసి ఉన్నాయి.
నాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను నేను. ఏమిటి అతను రిహార్సల్ చేస్తున్నాడు, దీంతో ఎలా చేయాలి, ఒకవేళ తేడా వచ్చేమన్నా చిన్న తగులితే, నేనేమో కొత్త, ఆయనేమో అక్కడున్నాడు అని భయపడుతున్న టైంలో ఇది గమనించారు అశ్విని గారు. వేరే లేవు, డమ్మీవి లేవు. వచ్చి ఆయనకు తెలిసింది, సార్ ఇట్లుందని సార్ అంటే, ఈయన ఇంకా నన్ను భయపెట్టాడు. జాగ్రత్త, కొంచెం తగినంటే మొత్తం అప్సెట్ అయిపోతుంది. నేను అసలే భయపడి చూస్తుంటే, బట్ రిహార్సల్స్ 1-2 సార్లు అయిన తర్వాత మేము డమ్మీతో చేసాం కాబట్టి ఇప్పుడు అందరి దగ్గర డమ్మీ ఉంది, నా ఒక్కడి దగ్గర ఒరిజినల్. ఆయనకి కొత్త కాదు కాబట్టి నేను ఇలా కొట్టినప్పుడు ఆయన దాన్ని డక్ అంటారు, ఇలా ఇలా తప్పించుకుంటాడు ఏదో. అంటే అట్లాగా ఒక అలాంటి సన్నివేశంతో మాకు చిరంజీవి గారికి తెలుసా అండి మీ దగ్గర ఒరిజినల్? లేదు లేదు లేదు, ఆయనకి తెలియదు. ఇవన్నీ చెప్పం కదా. అవును, చెప్తే అప్పటికప్పుడు ఆపేసి డమ్మి తెప్పించేవారేమో. రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఎవరికి తెలియదు ఈ విషయం. ఓకే. విరిగిపోయినప్పుడు ఫైట్ మాస్టర్ వాళ్ళు చెప్పరు, ఏదో ఒకటి ఇచ్చేసి మేనేజ్ చేస్తారు తప్ప విరిగిపోయింది సార్ ఆపద 5 సినిమా అయిపోతుంది. అవునవును. అది అనమాట. అదేదో వాళ్ళు తీసుకుని నాకు కూడా ఇవ్వాలి కదా ధర్మానికి. నేను పెద్ద ఫైట్ రానివాడిని, ఏదో ఇచ్చేసి అలా జరిగి, అంటే ప్రమాదం అలా వస్తుందన్న దగ్గర నుంచి వెనక్కి వచ్చేసాం.